నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు కొనొచ్చా? కొనకూడదా? మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలైతే ఈ వీడియోలో చూద్దాము. సో, ముందుగా ఒకసారి గోల్డ్ గురించి చూసుకుంటే గనక మనకి నిన్నటితో కంపేర్ చేసుకుంటే కొంచెం గోల్డ్ అయితే పెరగడమే జరుగుతూ ఉంది. అంటే మనము ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఏదైతే మనకి ఒక 2 డేస్ బ్యాక్ కొంచెం మనకు గుడ్ న్యూస్‌గా కొంచెం తగ్గడం అయితే జరిగింది. అప్పుడే అనుకున్నాం అబ్బా! మళ్ళీ తగ్గుతుందేమో అని చెప్పేసి. కానీ అప్పుడు మన వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మరీ ఆశలు పెట్టుకోకండి. హోప్స్ అయితే పెట్టుకోకండి. గోల్డ్ మనకిప్పుడు తగ్గే ఛాన్సెస్ కన్నా పెరిగే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పడం కూడా జరిగింది. అదే విధంగా మనకి ఇక్కడ గోల్డ్ అయితే మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనకి ఒక 3, 4 డేస్ బ్యాక్ చూసుకుంటే గనక గోల్డ్ అనేది అంటే మనకెప్పుడైతే వార్ కామ్ అయిందో, ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ కామ్ అయిందో అప్పటి నుండి మనం చూసుకుంటే గనక గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే వచ్చింది. కానీ ఇప్పుడు మనకొక 4, 5 డేస్ నుంచయితే కొంచెం పాజిటివ్‌గా అయితే కనిపిస్తూ ఉంది. కానీ ఇది ఇంకొక 1 వీక్ 10 డేస్ వరకే అలా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే రేట్ పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా ఇక్కడ గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైతే మనకి క్రూడ్ ఆయిల్ అవన్నీ ఈక్వల్‌గా ఎప్పుడైతే బ్యాలెన్సింగ్‌గా ఉంటాయో అంటే వార్ ఎప్పుడైతే కామ్ అయిపోతుందో ఆటోమేటిక్‌గా మళ్ళీ మనకు గోల్డ్ రేట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో, ఇక్కడ మనకేంటంటే ముఖ్యంగా ఎప్పుడైతే ఇంకా వార్ అయితే మనకు కామ్ కాలేదు కాబట్టి వార్ కూడా ఇంకా అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అదే విధంగా మనకి క్రూడ్ ఆయిల్ రేట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి గోల్డ్ రేట్ అనేది ఇప్పుడు కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకి అట్‌లీస్ట్ ఈ 1 మంత్‌లో అయినా గాని అక్కడ వార్ కామ్ కావాల్సిందే. అదే విధంగా అంటే వార్ ఆగిపోవాల్సిందే. అదే విధంగా మనకి క్రూడ్ ఆయిల్ రేట్ గానివ్వండి, డాలర్ రేట్ గానివ్వండి ఇవన్నీ మనకి బ్యాలెన్స్ అవ్వాల్సిందే. సో, అప్పుడైతే మనకి ఆటోమేటిక్‌గా మళ్ళీ గోల్డ్ అనేది పుంజుకునే అవకాశం ఉంది. మళ్ళీ గోల్డ్ అనేది పెరిగే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వారికి ఇదే మంచి టైం అనుకోవాలి. ఇప్పుడు మన భారత్‌లో ముఖ్యంగా భారతదేశంలో కొనడానికైతే ఇది మంచి టైం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ వార్ వల్ల ఇక్కడ క్రూడ్ ఆయిల్ వల్ల అయితే మనకి గోల్డ్ అనేది రోజు రోజుకి కొంచెం తగ్గుకుంటూ అయితే వస్తుంది. ఇది మరి ఎన్ని రోజుల వరకే ఉండొచ్చు అనంటే ఎప్పుడైతే వార్ కామ్ అవుతుందో, ఎప్పుడైతే మనకి క్రూడ్ ఆయిల్ రేట్ ఈక్వల్ అవుతుందో ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ గోల్డ్ అనేది ఇంకా తగ్గే అవకాశాలు మనకు కనిపిస్తాయి. మరి ఎంత వరకి తగ్గే అవకాశాలుంటాయి అనంటే గనక మనకి మొన్నటి వరకు చూసాము. చాలా జరిగినప్పుడు అప్పుడు మనకి ఆ ఎఫెక్ట్స్ వల్ల సో ఎంత తగ్గిందనేది మనం చూసాము. 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి మనకి 1,32,000 వరకి ఆ రేంజ్‌లో రావడం జరిగింది. అదే విధంగా 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసైతే మనకి 1,27,000 వరకైతే తగ్గడం జరిగింది. మరి ఇప్పుడు ఎంతుంది ప్రెజెంటు? ఇంకెంత తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి? తర్వాత ఎంత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి? అని మనం ఒక్కసారి చూసుకుంటే గనక ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనకి 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,50,660 రూపీస్ అయితే ఉంది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఒక 220 అలా అంటే 200 అలా పెరగడం అయితే జరిగింది. బట్ ఈ ఈ అయినప్పటికీ ఇది కొంచెం మంచి రేంజ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం వారికి ముందు చూసుకుంటే గనక 1,60,000 నుంచి 1,65,000 మధ్యలో చూసాము. అంటే ఇదే గోల్డ్ మనం 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,60,000 నుంచి 65,000 మధ్యలో మనం ఆ రేంజ్‌లో అయితే చూడడం అయితే జరిగింది. అలాంటిది ఇప్పుడు 1,50,000 అయితే ఉంది. సో, 1,60,000తోని కంపేర్ చేసుకుంటే ఈ 1,50,000 అనేది కొంచెం తక్కువ అమౌంటే కాబట్టి ఇప్పుడు కొంచెం మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరైతే కొనుక్కునేవారున్నారో సో, వారికి మాత్రం ఒక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. అదే విధంగా మరి 22 క్యారెట్ గోల్డ్ ఎంతుంది అని ఒక్కసారి మనము చూస్తే గనక 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి మనకి 1,38,100 రూపీస్ అయితే ఉంది. ఇది కూడా నిన్నటితోని కంపేర్ చేసుకుంటే ఒక 200 అయితే పెరగడం జరిగింది. అయినప్పటికీ మనకి పాస్ట్ ప్రైస్‌తోని కంపేర్ చేసుకుంటే ఇది మంచి రీజనబుల్ అని చెప్పుకోవాలి. అంటే పాస్ట్ ప్రైస్‌తోని కంపేర్ చేసుకుంటే గనక ఇది కూడా నార్మల్ ప్రైస్ అనే చెప్పుకోవాలి. అప్పుడు మనం చూసుకుంటే గనక వారికి ముందు ఇది కూడా 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,00,000 మనకి 45,000 ఆ రేంజ్‌లో అయితే ఉండడం అయితే జరిగింది. 45, 50 వరకైతే ఉండడం జరిగింది. అలాంటిది ఇప్పుడు మనకి 1,38,000 ఆ రేంజ్‌లో అయితే ఉంది. సో, ఇక్కడ మనకి గమనిస్తే గనక వారికి ముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందని ఒక్కసారి చూస్తే గనక ఒక రీజనబుల్‌గానే ఉందని అయితే అర్థమైపోతుంది. అదే విధంగా మనకి ఎప్పుడైతే వార్ చాలా అయిందో అక్కడ మనకి ఆ ఎఫెక్ట్స్ వల్ల ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది తగ్గడం అయితే జరిగింది. అంటే మనకి ఇక్కడ ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతూ ఉందో ఆటోమేటిక్‌గా మనకిక్కడ ఆహ్, ఈ గోల్డ్ రేట్ అనేదైతే తగ్గడం అయితే జరుగుతుంది. గోల్డ్, సిల్వర్ అయితే తగ్గడం అయితే జరుగుతుంది. సో, ఇది గూడా మరి ఇంకెంత వరకు తగ్గొచ్చు అంటే గనక ఒకవేళ వార్ గనుక అవుతే మరీ 1,00,000 వరకి 70,000 వరకైతే రాకపోవచ్చు. కానీ ఇక్కడ మనకొచ్చేసైతే దాదాపు మళ్ళీ మొన్నటి వరకు ఎంత వరకైతే తగ్గిందో 1,27,000 వరకి. సో, అలా లాస్ట్ మనకి 1,20,000 వరకైతే తగ్గే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అది గూడా ఈ ఒక 1 వీక్,
వీక్, 10 డేస్‌లోనే మనకు కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మరీ అంతవరకు వెళ్ళకపోవచ్చు. ఒక ఇప్పుడు ఆ వార్ ఎఫెక్ట్ వల్ల సో కొంచెం అయితే తగ్గే అవకాశాలైతే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. సో క్రూడ్ ఆయిల్ రేట్ కూడా పెరుగుతూ ఉంది. అండ్ మన ఇండియాలో కూడా క్రూడ్ ఆయిల్ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో, ఎంత నో స్టాక్ ఉందో మనమైతే చూస్తూనే ఉన్నాము. అక్కడక్కడ క్యూ లైన్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి, భారీగా ఏ విధంగా ఉన్నాయనైతే మనం చూస్తున్నాము. ఇంకా అది పక్కన పెడితే గనక మనకి గోల్డ్ అయితే ఇప్పుడు కొంచెం ఈ వీక్ అయితే తగ్గే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కొనుక్కునే వారికి మరి ఇప్పుడు కొనుక్కోవచ్చా? లేదంటే ఇంకా కొద్ది రోజులు ఆగాలా? అంటే యెస్ ఈ 1 వీక్ అంటే పర్లేదు. కానీ ఆ తర్వాత మళ్ళీ పెరిగే ఛాన్సెసే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో, ఈ కొనుక్కునే వారికైతే 1,60,000తోని కంపేర్ చేసుకుంటే మనకు కొంచెం బెటరే కాబట్టి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకైతే మంచి ఛాన్స్ అనే చెప్పుకోవచ్చు. ఒకవేళ కొనుక్కుందాం అనుకుంటే గనుక ఒక 5,00,000 అలా కొనుక్కుందాం అనుకుంటే గనుక అట్‌లీస్ట్ వాళ్ళు 3,00,000 వరకైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు గోల్డ్ పైన అయితే. ఇక సిల్వర్ విషయానికొస్తే సిల్వర్ గూడా మనం చూసాము వార్ మధ్యలో 2,20,000 వరకైతే తగ్గడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మనకి ఎప్పుడైతే వార్ కొంచెం కామ్ అయిందో అప్పటి నుండి మళ్ళీ 2,70,000 వరకెళ్ళింది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఒక 2,60,000 వరకైతే రావడం జరిగింది. ఇది కూడా కొంచెం కొంచెం తగ్గుకుంటూ అయితే వస్తుంది. సిల్వర్ మీద కూడా ఎవరైతే చేద్దాం అనుకునే వారున్నారో వారికి గూడా ఒక మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. ఇది కూడా మంచి టైం అనే చెప్పుకోవాలి సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసే వారికి. ఎప్పుడైతే మనకి వార్ మధ్యలో 2,20,000 వరకు తగ్గిందో సిల్వర్ మీద వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టర్స్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే ఇప్పుడు ఒక మంచి ప్రాఫిట్స్ పొందుతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే 2,20,000తోని కంపేర్ చేసుకుంటే ఇక్కడ 2,60,000 వరకి ఒక వితిన్ 25 డేస్‌లోనే ఏ విధంగా పెరుగుతుందనేదైతే మనం చూసాము. సో, ఇప్పుడు మళ్ళీ మనకి క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి సో, ఇక్కడ ఎప్పుడైతే మనకి డాలర్ రేట్ బలపడుతూ ఉంటుందో, రూపీ స్ట్రాంగ్ అవుతుంటుందో, క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతూ ఉంటుందో, సో, ఇవన్నిటి వల్ల మనకి ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. మిగతా ప్రొడక్ట్స్ రేట్ అనేది పెరిగే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి. దానివల్ల మనకిక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లయితే ఇప్పుడు కొంచెం తగ్గుతూ ఉన్నాయి. ఈ వీక్ గూడా మనకు తగ్గే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో, ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వారికైతే గోల్డ్ అండ్ సిల్వర్ ఇది మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి ఇప్పుడు కొనడానికి మాత్రం. సో, ఇప్పుడు సిల్వర్ గూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకప్పుడు మనం సిల్వర్ చూసాము 4,00,000 వరకెళ్ళిన సిల్వర్ ఇప్పుడు 2,50,000, 2,60,000 రేంజ్‌లో ఉంది కాబట్టి మళ్ళీ 3,00,000 వరకు గూడా ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సో, మనం అనాలిసిస్ చేసిన ప్రకారం అయితే నిపుణులైతే చెప్పడం అయితే జరుగుతుంది. సిల్వర్ మీద కూడా ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చని గూడా వారు గోల్డ్ అనలిస్ట్‌లు గూడా ముఖ్యంగా చెప్పడం అయితే జరుగుతుంది. సో, చూసారు గదా! గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్ ఛానల్.